ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలుపుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన ప్రభువుని మనం ఆరాధించాం, ఆయన్ని స్తుతించాం, పొగిడాం. మన హృదయాల్లోంచి మన ఆరాధనను ఆయనకి ఇచ్చాం. అయితే ఇప్పుడు మన ప్రభు బలను సమీపించడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకుని యథార్థంగా యోగ్యమైన రీతిగా బలలో పాలుపుచ్చుకున్నాం. ప్రభు మనతో ఏం మాట్లాడతారో అని ఎదురు చూద్దాం. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం తండ్రి. ప్రభువా, మేము నిమిత్త మాత్రం, దుమ్ము ధూళి వంటి వాళ్ళం. ప్రభువా, మీరెక్కడా, మేమెక్కడా, మీ అంతస్తు ఎక్కడా, మా అంతస్తు ఎక్కడా. అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని కనికరించి కృప చూపించి మీ యొక్క మహా ప్రేమ చేత మమ్మల్ని రక్షించుకుని మీ బిడ్డలుగా చేసుకుని దినదినం మమ్మల్ని భౌతికంగా ఆత్మీయంగా పోషిస్తూ మీరు చూపించిన కృపంతటిని జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో తండ్రి, మీ పాదాల దగ్గర చేరి మీ మాటలు వినడానికి, తద్వారా హెచ్చరించబడి క్రమపరచబడి యోగ్యమైన రీతిగా మీ బలలో పాలుపుచ్చుకోవడానికి సహాయం చేయమని మరొకసారి చెప్తున్న నాతో, వింటున్న మీ ప్రజలతో కూడా ఉండి, ఆత్మదేవ మీరే మీ వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లోనికి నేరుగా తీసుకుని వెళ్ళి ఏమైతే మీరు చెప్తారో దానికి లోపడ్డానికి కావాల్సిన కృపదయ చేయమని రక్షకుడు ప్రియప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినాల్లో మనం ఈ కోవిడ్ గురించి వింటున్నప్పుడు ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ తెగులు వ్యాపించి ఉన్నట్లుగా, దీని నుంచి మనకి కాపుదల ఏ విధంగా వస్తుందో అని రకరకాల విషయాల గురించి సమాచారాన్ని సేకరించడానికి ఇష్టపడుతున్నాం. మంచిది. అయితే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి. అదేంటంటే, మన ప్రభువు రెండవసారి వస్తానని చెప్పినటువంటి సత్యం అది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో దేవుని యొక్క, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి ఆ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడలో, ఆ మొదటి రాకడ గురించి దేవుడు తన గ్రంథంలో, అంటే అప్పటికి ఉన్నటువంటి గ్రంథం ఏది? పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మెస్సియా, లేకపోతే రక్షకుడు, అభిషక్తుడు యొక్క ఆ రాకన గురించినటువంటి అనేకమైన ప్రవచనాలు వ్రాయించి పెట్టాడు. అయితే ఎవరైతే సత్యం గురించినటువంటి ఆశ, తపన కలిగి ఉంటారో వారికి ఆ మొదటి రాకడ గురించిన సత్యం బయలుపరచబడింది. మనం మత్తయి సువార్తలో చూస్తాం. యేసు ప్రభు వారు చిన్న బిడ్డగా 8వ దినాన యెరూషలేముకు తల్లి ఆలయానికి తీసుకొచ్చినప్పుడు సుమయోను అనేటువంటి నీతిమంతుడు, భక్తిపరుడైనటువంటి యూదుడు ఆయన్ని ఎత్తుకుని, ఈరోజు నేను నా రక్షకుని కళ్ళారా చూస్తున్నాను అని చెప్పాడు. అన్న అనేటువంటి ప్రవక్తి, ఆమె కూడా రక్షకుడి గురించినటువంటి మాటలు మాట్లాడింది. దేవుని సత్యాన్ని ఎరగాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు తన సత్యాన్ని తెలుపుతాడు.
అయితే ఎవరైతే సత్యానికి విధేయత చూపించరో వారికి ఆ సత్యం గురించినటువంటి అవగాహన ఉండదు. ఇది మనకు అర్థం కావాలి. ఆ దినాల్లో, మొదటి రాకడ దినాల్లో ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపోసన పట్టిన వాళ్ళు, కంఠస్థం చేసిన వాళ్ళు, దాన్ని ఎన్నోసార్లు వివరించిన వాళ్ళు, ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళకి యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ అర్థం కాలేదు. మెస్సియా యొక్క రాకడ గురించి వాళ్ళు ఎన్నోసార్లు ప్రసంగం చేశారు. కానీ మెస్సియా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళ కళ్ళు ఆయన్ని చూడలేదు. కారణం ఏంటంటే దేవుడు బయలుపరిచినటువంటి సత్యానికి ఎవరైతే విధేయత చూపించరో వారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఉండదు. దేవుడు వాళ్ళ కళ్ళు మరుగు చేస్తాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వంత నోటితో ఆయన యొక్క రెండవ రాకడ గురించి చెప్పాడు. అపోస్తలులు వారి యొక్క వ్రాతలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఎన్నో విషయాలు వాళ్ళు వివరంగా వ్రాశారు. అయితే మనలో చాలా మందిని ఆ ఎమ్మాయి గ్రామస్తులను ప్రభువు గద్దించినట్లుగా మనకు కూడా ఆ గద్దింపు కావాలేమో. అవివేకులారా, దేవుని వాక్యాన్ని నమ్మని మందమతులారా అని వారితో ప్రభువు గద్దించాడు. వారికి మోషే దగ్గర నుంచి ప్రవక్తలందరూ తనను గురించి ఎక్కడెక్కడ వ్రాసారో పాత నిబంధనలో ఆ మాటలన్నీ వాళ్ళకి వివరించి చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా ధ్యానించకపోతే దేవుడు వ్రాయించి పెట్టినటువంటి ఆ సత్యాలు మనకు అర్థం కాకుండానే పోతాయి. అందుకనే అప్రమత్తత కలిగి జీవించడం అనేది చాలా అవసరం. మన కళ్ళ ముందు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన అనేక సూచనలు నెరవేరుతున్నప్పటికీ ఏమాత్రం అప్రమత్తత లేకుండా జీవించే విశ్వాసులను చూసి దేవదూతలు కూడా ఆశ్చర్యపోతారేమో. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో పరిచయం చేయబడినటువంటి ఆ ప్రభువుకి మొదటి రాకడలో వివరించబడినటువంటి ప్రభువుకి ఎంతో తేడా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆ ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవ పాప పరిహారం నిమిత్తం నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి మూడవ దినాన సమాధిని మరణాన్ని గెలిచి లేవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. ఒక గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. గొర్రెపిల్ల అంటే ఎంతో సాధువైనటువంటిది అని అర్థం. అయితే యోహాను బాప్తిస్మిచ్చే యోహాను ఆ మాటలు అంటాడు. ఆ బాప్తిస్మిచ్చే యోహాను యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం దేవుని వాక్యంలో చూస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ ప్రకటన గ్రంథంలో సువార్తికుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణిస్తూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందెను. ఆయనను యూదా గోత్రపు సింహంతో వర్ణిస్తున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తనను గురించి నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను అని చెప్పుకున్నాడు. ఒక గార్ధపు పిల్లను ఎక్కి ఆయన యెరూషలేంలో తను ప్రవేశించినట్లుగా మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయం
లేకపోతే లూకా సువార్త 20వ అధ్యాయం 35వ వచనంలో కనిపిస్తుంది. ఆయన ఒక గాడిద పిల్ల ఎక్కి వచ్చాడు. ఆ దినాల్లో గాడిదను ఎక్కి వచ్చేవాళ్ళు అని అంటే చాలా సామాన్యమైన వ్యక్తి అని అర్థం. ఒక రాజు గాడిదనెక్కి రాడు. అయితే ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన యొక్క రూపాన్ని గురించి ఏముందంటే, ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వలె ఉన్నాయి, ఆయన పాదములు పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానముగా ఉన్నాయని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆయన ఒక తెల్లని గుర్రముపై ఎక్కి వచ్చుచున్నట్లుగా, ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉన్నట్లుగా, ఆయన రారాజుగా భూలోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నటువంటి ఒక న్యాయాధిపతిగా, రాజాది రాజుగా ప్రకటన గ్రంథం ఆయన్ని వర్ణిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అద్భుతమైనటువంటి ప్రభువు రెండవసారి ఈ దినాల్లో ఏదో ఒక దినం రోజున మధ్యాకాశంలోంచి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. నువ్వు సిద్ధమేనా? ఈ ఉదయకాలం దేవుని వాక్యంలోంచి ఒక భాగాన్ని మనం చదువుదాం. దేవుని యొక్క రాకడ ఇంత సమీపంగా ఉండగా మన సిద్ధపాటు ఎలా ఉంది, మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాన్ని గురించి ఒక భాగాన్ని చూద్దాం. 1వ తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమూ తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండుదురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఎంతో స్పష్టంగా దేవుని వాక్యంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మన యొక్క సిద్ధపాటు ఎలాగ ఉండాలో అక్కడ వ్రాయబడి ఉంది. మరి సిద్ధపాటు గురించి మనం ఆలోచించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఎందుకు వస్తున్నారు? ఆయన తన సంఘాన్ని భూమి మీద నుండి తీసుకుని పరలోకంలో తన నివాసంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన రాయనున్నాడు. మన బ్రతికున్న సమయంలోనే, ఈ దినాల్లోనే ఈ సంగతి జరుగుతుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. చాలా త్వరలోనే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మొదటి దశ
మధ్యాకాశంలో ఆయన నిలిచి తన సంఘాన్ని పిలుస్తాడు. సంఘాన్ని పైకి రమ్మని పిలుస్తాడు. ఈ సత్యం మనకి ఎంతో స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఎంత స్పష్టంగా ప్రభువారు చెప్పారు. నేను మళ్ళా వస్తాను, నేనుండే స్థలంలో మీరు ఉండాలని మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సహోదరులారా, సహోదరులారా, ప్రభు యొక్క మాట అబద్ధం కాదు, 100కి 100 పాళ్ళు సత్యం. ఎన్నడూ ఆయన నోట్లోంచి అబద్ధం రాలేదు. మొదటి రాకడ గురించి దేవుడు ఏమైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా రోజులతో పాటు దానియేలు 9వ అధ్యాయంలో ప్రవచన ప్రకారంగా దేవుడు తన యొక్క మాటను నెరవేర్చుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన్ను ఏ విధంగా హింసించి లోక పాపమంతా ఆయన మీద మోపబడుతుందో ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. దేవుడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అబద్ధం అనేది సాతానుడు చెప్పే మాట. దేవుని నోట్లోంచి సత్యమే వస్తుంది. ఆయన నేను మరలా వస్తానని చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరి పాపాలైతే ఆయన రక్తంలో కడిగి వేసుకుంటారో, పశ్చాత్తాపంతో మారు మనసు పొందిన తన వారిని తీసుకుని పోవడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో సంఘ యుగాన్ని గురించి ఉంది. సంఘం యొక్క చరిత్ర, సంఘం యొక్క యుగం అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించి లోక పాపం కోసం, ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఆయన తన ప్రాణాన్ని శిలువలో బలిగా అర్పించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత అద్భుతమైన రీతిగా సమాధిలోంచి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాల్లోనికి మొట్టమొదటిసారిగా ప్రవేశించి సంఘం అనే దానిని ఆవిర్భవింపజేశాడు. ఆ రోజు నుంచి సంఘ యుగం ప్రారంభమైంది. ఈ సంఘ యుగాన్ని గురించి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో యోహాను అద్భుతమైన రీతిగా వ్రాసిన తర్వాత 4-5 అధ్యాయాల్లో పరలోకాన్ని గురించి వివరిస్తున్నాడు. పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల్ని మనం 4-5 అధ్యాయాల్లో చూస్తాం. 5వ అధ్యాయంలో ఒక గ్రంథపు చుట్ట, లోపల బయట ముద్రలు, 7 ముద్రలు వేసినటువంటి ఒక గ్రంథపు చుట్ట తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుడైన దేవుడు తీసుకుంటాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ ముద్రలను విప్పడానికి ఆయనకొక్కడికే అధికారం ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఆ గ్రంథపు యొక్క ముద్రలు విప్పుతూ ఉంటే దేవుని ఉగ్రత
దేవుని తీర్పులు భూమి మీద కుమ్మరించబడడం చూస్తాం. అయితే 3వ అధ్యాయం సంఘ యుగం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని వ్రాయించి పెట్టాడు. చూద్దామా? 3వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘానికి ఆయన వ్రాస్తూ ఈ 10వ వచనంలో ఈ మాట ఉంది: నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో, కింద చుక్క వేసి శోధన గడియలో, టెస్టింగ్ టైం అంది ఇంగ్లీష్లో. సో లోకమంతటి మీదకి ఒక టెస్ట్ పంపించబడుతుంది. ఆ టెస్ట్లో దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరు, దేవునికి సంబంధించని వాళ్ళు ఎవరు తేలిపోతుంది. ప్రభు అంటున్నాడు, లోకమంతటి మీదకి వచ్చేటువంటి ఒక శోధన గడియ రాబోతుంది. ఆ శోధన గడియలోంచి నేను నిన్ను తప్పిస్తాను, నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. లోకమంతటి మీదకి వస్తుంది అది. అందుకనే ఆ మాట ఉంది, భూలోక నివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను అన్న వాగ్దానం మేరకు ఒక రోజున హఠాత్తుగా ఒక అద్భుతం జరుగుతుంది. హఠాత్తుగా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా మధ్యాకాశంలో ప్రభువారు ఒక ప్రధాన దూత బోర ఊదగా, ఆ బోర శబ్దం ఎవరైతే వింటారో వారిలో ఒక అద్భుతం జరుగుతుంది. ముందు చనిపోయిన వారిలో ఎవరైతే రక్షించబడిన వాళ్ళు ఉంటారో, ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు ఉంటారో, విశ్వాసులైన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి వినబడుతుంది. వాళ్ళు మట్టిలో కలిసిపోయినా సరే, వాళ్ళ యొక్క దేహాలు కనబడకుండా కలిసిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, ఆ శబ్దాన్ని వాళ్ళు వింటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. సహోదరుడా, ఒక కాలం వస్తుంది, మధ్యాకాశంలో ప్రధాన దూత ఒక ట్రంపెట్ సౌండ్, ఒక బోర శబ్దం, ఒక ఆహ్వానం ఆ బోర శబ్దం లాగా వస్తుంది. అది కొంతమందికే వినబడుతుంది. ఎవరైతే ఆయన రక్తంలో తమ జీవితాలు కడుక్కుని, పాపాలు కడుక్కుని, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి జీవితంలో మార్పును చూపించారో, మారు మనస్సు, మారు జీవితాన్ని కలిగి ఉన్నారో, వాళ్ళలో మార్పు వస్తుంది. ఏంటా మార్పు? ఈ క్షయమైన దేహం అక్షయమైన దేహంగా మారిపోతుంది. ముందు సమాధుల్లో ఉన్న వాళ్ళు అక్షయ దేహాన్ని ధరించుకుని పైకి వెళ్ళిపోతారు. వెంటనే వాళ్ళతో పాటు బ్రతికి ఉన్న వాళ్ళ దేహాల్లో ఒక అద్భుతమైన మార్పు. ఎవరికి వస్తుందా మార్పు? అంతకుముందే ప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కుని మారు మనసు అనుభవం, రక్షణ అనుభవంలోనికి వచ్చి జీవితాల్లో మార్పును చూపించగలిగిన వాళ్ళు, మారిన జీవితాలు కలిగిన వాళ్ళు మార్పు చెందుతారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క దేహాల్లో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఒక రెప్పపాటు కాలంలో కడబూరం రోగగానే విశ్వాసులందరూ మార్పు చెందుతారు. మహిమ దేహాలతోటి పైకి ఎత్తబడతారు. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని ఒక నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు వస్తుంది. జీవితాలు మారిన వ్యక్తులకు మార్పు వస్తుంది. జీవితాలు మార్పు చెందడమే రుజువు నువ్వు రక్షణ పొందావో లేదో అనడానికి. జీవితాల్లో మార్పు వచ్చిన వాళ్ళకి దేహాల్లో కూడా ఇప్పుడు మార్పు వస్తుంది. 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలామందికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాటలున్నాయి. జలప్రళయము వచ్చి అందరూ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. నోవా దినాల్లో జలప్రళయం వచ్చింది, కానీ వాళ్ళ యొక్క ఆటపాటల్లో, వాళ్ళ యొక్క ఆ సంబరాల్లో మునిగిపోయి అసలు జలప్రళయం వస్తుందనేటువంటి విషయం కానీ, బయట వర్షం పడతా ఉంది, నీళ్లు పైకి వస్తా ఉన్నాయనే విషయం కూడా తెలియలేదు వాళ్ళకి. వాళ్ళ సంబరాలు, వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ యొక్క పైశాచిక నృత్యాలు, వాళ్ళ యొక్క కామ వికారపు కోరికలు, వాటిలో మునిగి తేలుతున్నారు. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఈ దినాల్లో కూడా అదే జరగబోతుంది. మనుషులు శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబంతో వాళ్ళ కార్యకలాపాల్లో మునిగిపోయి ఉన్నారు. అపవిత్రమైనటువంటి కార్యాలు, ధనాశతోటి, కామవికార చేష్టలు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్. వాళ్ళు అలాంటి వాళ్ళకి ప్రభువు వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడనే సంగతి కూడా తెలియదు. అంత సడన్గా అది జరుగుతుంది. అలాగుననే మనుష్య కుమారుని రాక ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. మత్తయి సువార్త 24:40-41. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఆ దినం ప్రపంచమంతటి నుండి కోట్ల కొలది మంది విశ్వాసులు, సార్వత్రిక సంఘం భూమిని వదిలిపెట్టి ఆకాశంలోనికి వెళ్ళిపోతారు. ఆ దినం బహుశా మనం బ్రతికున్న దినాల్లోనే జరగవచ్చు. నీవు సిద్ధమేనా సహోదరుడా, సహోదరి? ఎన్నోసార్లు సంఘంలో నీకు సువార్త వినబడింది. ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచారు అనే విషయాలు చాలా సవిస్తరంగా నీకు వివరించబడ్డాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు, ఉచితంగా నీతి అనుగ్రహిస్తాడు, తన కుటుంబంలో చేర్చుకుంటాడు అని ఎన్నోసార్లు నీకు చెప్పబడింది. నువ్వు ఆయనకి నీ జీవితం ఇవ్వలేదు, పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చావు. ఎన్నోసార్లు దేవుని సత్యం నీకు తెలిసినా కూడా దాన్ని అంగీకరించలేదు. అందుకనే నీవు విడిచిపెట్టబడతావు. అనేక మంది వెళ్ళిపోతారు. ఈ మన సంఘంలో ఉండే వాళ్ళలో చాలా మంది వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళరు, కొంతమంది ఉండిపోతారు. నీవు కూడా విడిచిపెట్టబడతావేమో, జాగ్రత్త. నువ్వు దేవునికి నీ జీవితం ఇవ్వలేదు. ప్రభు యొక్క
రక్షణ నువ్వు అంగీకరించలేదు, అందుకనే నువ్వు విడిచిపెట్టబడతావు. నువ్వు ఒకవేళ విశ్వసించాలని అనుకుంటున్నావు, కానీ శరీర సంబంధిగానే ఉన్నావు, నీవు కూడా విడిచిపెట్టబడవచ్చు. ప్రకటన 3:10లో ఆ దినము లోకమంతటి మీదకి జరిగేటువంటి ఒక టెస్ట్ అది. ప్రభువుకు సంబంధించిన వాళ్ళెవరో, ప్రభువుకు సంబంధించని వాళ్ళెవరో ఆ టెస్ట్లో తేలిపోతుంది. నకిలీ విశ్వాసులు అందరూ మిగిలిపోతారు. ఆ దినం ఎంతో దూరం లేదు. ఇప్పుడైనా ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుండగా ప్రభు పాదాల దగ్గరికి పోయి పడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపం ద్వారా నేను నరకానికి వెళ్తాను, నేను కూడా మీతో కూడా పరలోకంలో యుగయుగాలు ఉండడానికి ఇష్టపడుతున్నాను, నా కోసం మీరు చేసినటువంటి ఆ బలియాగంలో నన్ను క్షమించు ప్రభువా అని దేవునితో ఆ మాట చెప్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఎత్తబడే సంఘంలో నువ్వు కూడా ఉంటావు. ఆ చివరి క్షణాల్లో ఆ దొంగ అరిచినట్లుగా, దేవా నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ అరిచినట్లుగా నువ్వు ఈ క్షణాన అరిస్తే ఈ చివరి క్షణాల్లో దేవుడు నిన్ను కూడా రక్షించుకుంటాడు, నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ దినం ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది. సహోదరుడా సహోదరి, ఇది 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 అజాగ్రత్తగా ఉండే సమయం కాదు. దేవుని యొక్క రాకడ ఎంతో ఎంతో దగ్గరగా ఉంది. ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడతావేమో, జాగ్రత్త. చాలామంది తాము చేసిన మంచి పనులు, తాము ఇచ్చిన కానుకలు, తాము చేసిన పరిచర్య, తాము చేసినటువంటి ప్రసంగాలు, దీనివల్ల దేవుడు మమ్మల్ని పరలోకానికి, ఆ సంఘం ఎత్తబడే సంఘంలో మేము కూడా ఉంటాం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఆ రోజున ఎత్తబడరు, మిగిలిపోతారు. తమ యొక్క మంచి పనుల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఆ రోజు ఎత్తబడకుండా ఆగిపోతారు. యేసు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్న వాళ్ళు మాత్రమే విశ్వాసంతో ఆయన యందు తమ జీవితాలు అప్పగించిన వాళ్ళు మాత్రమే. ప్రకటన 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత ఏమి జరుగుతుంది, ఆ భయంకరమైన దేవుని ఉగ్రతతో కూడినటువంటి తీర్పులు భూమి మీదకి వస్తాయనే సత్యం మనకి ఆ 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు అక్కడ వ్రాయబడి ఉంది. 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన గురించి, ఆ తర్వాత జరగబోయే తీర్పు గురించి వ్రాయబడి ఉంది. 20, 21, 22లో నిత్యత్వం, నూతన సృష్టి, కొత్త ఆకాశం, కొత్త భూమి, దాని గురించి వివరించారు. ప్రభు యొక్క రాక అంటే సంఘం ఎత్తబడుట అనేది ఎంత సమీపంగా ఉందో అనే విషయం అర్థం అవ్వాలంటే, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగేటువంటి కొన్ని విషయాల కోసం దేవుడు భూమిని సిద్ధం చేస్తున్న విధానంగానే మనకు అర్థమైతే రెండవ రాకడ ఎంత సమీపంగా ఉందో అర్థమవుతుంది. అంటే రెండవ రాకడ అవ్వగానే, అంటే ప్రభు యొక్క మధ్యాకాశంలో సంఘాన్ని పిలవగానే వెంటనే కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ విషయాలను బట్టి రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు అర్థమైపోతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఒక 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి తీర్పులు ఈ భూమి మీదకి కుమ్మరించబడతాయి. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ యుగం సమాప్తమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధులందరితో కూడా కలిసి ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తారు. ఆ తర్వాత నిత్యత్వం ఉంటుంది. ఈ యుగం సమాప్తం అవడానికి ఎంత చివరన ఉన్నామో మనం అర్థం చేసుకోండి. ప్రభు రాకడ అయిపోయిన వెంటనే ఇంకొక 7 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి యొక్క, ఈ యుగం యొక్క కాలం. అయితే ఏం జరగబోతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంతా చాలా కలవరంతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం ఉంటుంది.
మీకు సంగతి అర్థం అవ్వాలి. ప్రభు రాకడ అవగానే అంటే సంఘం ఎత్తబడగానే ప్రపంచంలో ఉండేటువంటి కలవరం, భయంకరమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే సంఘం ఎత్తబడడానికి రంగం సిద్ధం చేయబడుతుంది. సంఘం ఎత్తబడగానే జరిగేటువంటి కొన్ని కార్యాలు ఇప్పటికే మన కళ్ళకు కనిపిస్తున్నాయి. 6వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ మొదటి ముద్ర విప్పగానే ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఒక వ్యక్తి ఒక గుర్రం మీద కూర్చుని, తెల్లని గుర్రం మీద కూర్చుని ఒక విల్లు పట్టుకున్నాడు. కిరీటం ఇవ్వబడింది అతనికి. కిరీటం ఇవ్వబడింది అని ఉంది అక్కడ. ఎవరితను? సంఘం ఎత్తబడగానే దేవుడు ఒక ముద్రను విప్పుతాడు. ఆ ముద్రను విప్పినప్పుడు ఒకడు జయించుచు వస్తాడంట. జయించుటకు బయలు వెళ్ళాడు. తెల్లని గుర్రం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఉంది. 19వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక తెల్లని గుర్రం మీద అనేకమైన కిరీటాలు పెట్టుకుని ఒక ఖడ్గాన్ని చేతిలో ధరించి వస్తున్నట్లుగా మనకి వివరణ ఉంది. ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు కూడా యేసుక్రీస్తు వారిని అనుకరిస్తూ ఉంటాడు. కానీ వీడు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉండేవాడు. అందుకని వీడి పేరేంటంటే క్రీస్తు విరోధి. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటారు. క్రీస్తు విరోధి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని ఆత్మతో నింపబడి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ మొదటిసారి వచ్చినప్పుడు వీడు సాతాను యొక్క ఆత్మతో నింపబడి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని శక్తితో ఆయన కార్యాలు చేస్తే వీడు తన సాతాను యొక్క శక్తితో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సాతాను యొక్క కుమారుడుగా పిలువబడతాడు. అందుకనే ఈ వ్యక్తి సంఘం పైకెత్తగానే ఈ వ్యక్తి ఆ మానవ వినికిడిలోనికి లేకపోతే ప్రత్యక్షమవుతాడు, బయటకు వస్తాడు, బహిర్గతమవుతాడు. అప్పటిదాకా ఆగుతాడు. కాబట్టి సంఘం ఎత్తబడుతుంది అని అంటే ఈ వ్యక్తి ఇప్పటికే పుట్టి ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఇప్పుడుండే ప్రపంచ నాయకుల్లో ఎవరో తెలియదు. పోప్ కూడా అయ్యుండొచ్చు అని అంటున్నారు. ఎవరో తెలియదు. ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ నాయకుడు ఏం చేస్తాడోనంటే చూడండి ఏం చేస్తాడో. దెస్సలోనికే పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం, 1వ దెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 2వ దెస్సలోనికే పత్రిక 1 కాదు 2వ దెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. వాడిని అడ్డగించేది సంఘం. సంఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడిందో ఈ ధర్మ విరోధి బయటకు వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. 3వ వచనంలో వాడిని పాప పురుషుడు, నాశన పాత్రుడు అని కూడా, నాశన పుత్రుడు, పాప పురుషుడు అని కూడా వర్ణించారు. ఈ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ వ్యక్తి అయినా ఉండొచ్చు, ఒక మత సంబంధమైన వ్యక్తి అయినా ఉండొచ్చు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కలవరాలు, ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ప్రపంచంలో ఉన్నటువంటి అయోమయ పరిస్థితి, ఇవన్నీ తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. వీటన్నిటి నుంచి ప్రపంచాన్ని
సంరక్షించి ప్రపంచాన్ని విడిపించి ఒక అద్భుతమైన స్వర్ణయుగాన్ని స్థాపిస్తాను అని నమ్మబలుగుతాడు. తన యొక్క ఆ సాతాను యొక్క కుటిల రాజనీతిని ఉపయోగించి రాజ్యాల మధ్యలో ఒప్పందాలు కుదురుస్తాడు. అతను చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యాలకి ప్రపంచ నాయకులందరూ విస్తుపోయి తమ అధికారం అంతా వాడి చేతిలో పెడతారు. నువ్వే ఈ ప్రపంచ నాయకుడుగా ఉండు అని ప్రపంచ నాయకులందరూ తమ అధికారాలు అతని చేతిలో పెడతారు. అందుకని అతని గురించి అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అని వ్రాయబడి ఉంది. కిరీటం ఇయ్యబడుతుంది. అతడు ఈ నాయకత్వాన్ని మిలిటరీ పవర్ తోటి సంపాదించడు. ఒక్క రక్త బొట్టు కింద పడకుండా ఈ ప్రపంచ నాయకుడిగా అతడు ఆ అందలం ఎక్కుతాడు. ప్రపంచం ఇప్పుడు ఒక వ్యక్తి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి ఎవరైనా దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి రకరకాల పరిస్థితులు, ప్రపంచం ఎటుపోతుందో అని భయపడేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 4 ప్రాంతాల్లో యుద్ధం చెలరేగేటువంటి ప్రమాదం ఉందని 4 రోజుల క్రితం BBC ప్రసారం చేసిన ఒక వార్తలో ఉంది. భారత్ చైనా మధ్య కానీ, అమెరికా టర్కీ మధ్య కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కానీ, భారత్ పాకిస్తాన్ మధ్య కానీ యుద్ధం చెలరేగేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారవచ్చు అని ఆ కథనం చెప్పింది. సోదరులారా, కళ్ళు తెరిచి చూడండి. యుద్ధ వాతావరణం ఉంది ఎక్కడ చూసినా. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఎప్పుడు అనంటే 2వ ముద్ర విప్పినప్పుడు. 2వ ముద్ర విప్పగానే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. భయంకరమైన ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం, యుద్ధం చెలరేగుతుంది. లక్షల మంది చచ్చిపోతారు. దాదాపు 1/4 వంతు మనుషులు చచ్చిపోతారు. ఇది 2వ ముద్రలో వస్తుంది. అయితే మొదటి ముద్ర విప్పగానే వీడు వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. వచ్చి ఈ దేశ నాయకుల మధ్యలో ఒప్పందాలు చేసి, అది కూడా దానియేలు గ్రంథంలో ఉంది, వాడు ఒప్పందాలు చేస్తాడని, నిబంధనలు చేసుకుంటాడని, ప్రపంచానికి ఒక ఫాల్స్ పీస్ని ప్రామిస్ చేస్తాడు, ఒక నకిలీ శాంతిని ప్రామిస్ చేస్తాడు, ఒక స్వర్ణయుగాన్ని ప్రామిస్ చేసి నమ్మగలుగుతాడు, మోసం చేసి ప్రపంచ నాయకుడుగా అవుతాడు. అయితే అతడు ప్రపంచ నాయకుడుగా అయిన తర్వాత 2వ ముద్ర విప్పబడుతుంది. 2వ ముద్ర విప్పబడగానే ప్రపంచ యుద్ధం వస్తుంది. మీరు అది మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఎర్రదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. యుద్ధం రాబోతుంది. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోవాలి. ఈ పాటికి ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేయబడింది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి రావడానికి రంగం సిద్ధపరచబడింది. క్రీస్తు విరోధి రావడానికి రంగం సిద్ధపరచబడింది అంటే సంఘం ఎత్తబడడానికి రంగం సిద్ధమైపోయింది. సహోదరుడా, ఏ నిమిషంలోనైనా సంఘం ఎత్తబడవచ్చు. సంఘం ఎత్తబడగానే నువ్వు ఎత్తబడకపోతే క్రీస్తు విరోధి పాలనలోనికి వెళ్ళిపోతావు. క్రీస్తు విరోధి పాలన భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను చవిచూస్తుంది. అందుకనే ఉదయకాలం మనం చదివిన భాగంలో 1వ దశలోనికై పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 9 దాకా మన సిద్ధపాటు గురించి అక్కడ ఉంది. ఎలాగ సిద్ధపడాలి? మనం చదివిన భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చూస్తే, 1, మనం వెలుగు సంబంధులలాగా జీవించాలి. 5వ వచనం,
మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వెలుగు సంబంధుల్లాగా జీవించాలి. రెండవది 8వ వచనంలో మత్తులమై ఉండక, మనము పగటి వారమై ఉన్నాము, మత్తులమై ఉండక అప్రమత్తత, జాగరూకత, అలర్ట్నెస్ గురించి రాయబడి ఉంది. అప్రమత్తతగా ఉండండి, అప్రమత్తులుగా ఉండండి. మూడవ విషయం 8 భాగం, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి జీవించాలి. మొట్టమొదటిది వెలుగు సంబంధులుగా జీవించాలి. రెండవది అప్రమత్తులంగా ఉండాలి. మూడవది విశ్వాస, ప్రేమ, నిరీక్షణలతో బ్రతకాలి. ఈ మూడు గురించి కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెలుగు సంబంధులాగా జీవించాలి అని అంటే మొదటిది దేవుని సన్నిధిని మరింత ఎక్కువగా అభ్యాసం చేయాలి. దేవుని సన్నిధిలో కూర్చోడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి మరింత సమయాన్ని కేటాయించుకోవాలి. దేవుని వాక్య ధ్యానం దేవుని యొక్క సత్య మార్గాల్లోకి వెళ్ళడానికి మనకు సహాయం చేస్తుంది. అదే మన మార్గానికి వెలుగు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యంలోంచి దేవుని స్వరాన్ని వినడం, దేవునితో మాట్లాడడం, దేవునితో సమయాన్ని గడపడం, ప్రార్థన చేసుకోవడం. బైబిల్ ప్రార్థన అనగానే ఒక లిస్టు పెట్టుకుని ప్రార్థన చేయడం కాదు. దేవునితో మన హృదయం కుమ్మరించాలి. దేవుని ముందు దేవునితో మాట్లాడాలి. హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కడెక్కడైతే అయోగ్యతలు ఉన్నాయో సరిచేసుకోవాలి. దేన్నైతే చంపాలో దాన్ని చంపాలి. దేన్నైతే విసర్జించాలో దాన్ని విసర్జించాలి. దేన్నైతే దూరపరచుకోవాలో దూరపరచుకోవాలి. అనుదినం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో మరింత ఎక్కువ సమయం గడపడానికి సిద్ధపడాలి. రెండవ విషయం, వెలుగు సంబంధంలాగా జీవించాలంటే రెండవ విషయం సాత్వికం, దీన మనస్సుని అభ్యాసం చేయాలి. సాత్వికం, దీన మనస్సును అభ్యాసం చేయాలంటే ఆత్మదేవుని కాడి కిందకి రావాల్సిందే. ఆత్మదేవుని యొక్క కాడి కింద మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనకి మోటో వచనాలుగా ఉన్నాయి. అందులో నేను సాత్వికుడును, దీన మనసు కలవాడును కనుక నా దగ్గరకు వచ్చి నన్ను నేర్చుకునుడి అనే మాట. ఎవరు నేర్చుకుంటారు? ఎవరు నేర్చుకోగలరు? ఆయన కాడి కింద మెడ పెట్టిన వాళ్ళే. అంటే ఆత్మదేవుని యొక్క అధికారం కింద బ్రతకాలి. ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే అహానికి చచ్చిపోగలం. అహానికి చచ్చిపోతే సాత్వికం, దీనత్వం రావు. అహానికి చచ్చిపోవాలి. నన్ను నేను తృణీకరించుకోవాలి. నన్ను నేను ఉపేక్షించుకోవాలి. అప్పుడు మాత్రమే సాత్వికం, దీన మనస్సుని మనకు నేర్పిస్తాడు ప్రభు. సాత్వికం, దీన మనస్సు ఉంటే విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతిని కనుగొంటాం. ద్వేషం ఉండదు, పగ ఉండదు, అసూయ ఉండదు. ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం. దేవుడిచ్చిన దాంతో దేవునికి వందనాలు చెల్లిస్తాం. ధనాశ గురించి అంటే ఆరాటం ఉండదు. ఎందుకంటే ప్రభు వచ్చేస్తున్నారు. వెలుగు సంబంధులు సాత్వికం, దీన మనసును కలిగి ఉంటారు. మూడవది, వెలుగు సంబంధులు అనగానే దేవుని స్వరాన్ని ఆయన వాక్యం ద్వారా వినడానికి ఆత్మీయంగా మన చెవులు, దేవుని వాక్యంలో ఆయన ప్రత్యక్షత చూడడానికి మనోనేత్రాలు, తెరవబడినటువంటి మనోనేత్రాలు కలిగి ఉండాలి. ఈ మనోనేత్రాలు ఎక్కడైతే మళ్ళీ మసగబారిపోతాయో, ఆత్మీయ చెవులు దేవుని స్వరం వినకుండా ఎక్కడ ఆగిపోతాయో అని అప్రమత్తత కలిగి ఉండాలి. అప్రమత్తత, ఇందాక మనం చూసాం, అప్రమత్తత గురించి మాట్లాడాం. అప్రమత్తత, ఆత్మీయమైన చెవులు అంటే దేవుని స్వరం వినపడకుండా ఎక్కడ ఆగిపోతుందో, ప్రతిరోజు దేవుని స్వరం వినపడకుండా ఆటంకపరిచే ప్రతిదాన్ని నుంచి జాగ్రత్త పడాలి. దేవుని సత్యాన్ని చూడడానికి మన మనోనేత్రాలు మసకబారకుండా చూసుకోవాలి. అప్రమత్తత ఎలాగా? పాపం ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి, ఎప్పటికప్పుడు కడిగి వేసుకోవాలి. ఈ కరోనా
అప్పుడు చేతులు కడుక్కున్నట్లుగా బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చుని, ప్రభువా ఏమైనా పాపం చేశానా, ఏమైనా మనసులో, తలంపులో, క్రియలో, ఆలోచనలో, దృక్పథాల్లో, భావాల్లో, భావోద్రేకాల్లో ఎక్కడైనా పాపం చేశానా, మీ యొక్క స్వరం వినబడకుండా, మీ యొక్క ప్రత్యక్షత కనబడకుండా, అదృశ్యమైనవి నా కళ్ళకు కనబడకుండా ఆగిపోతుందేమో. అప్రమత్తత కలిగి ఉండాలి. సహోదరుడా, సహోదరి, అప్రమత్తత కలిగి ఉండు. మూడవది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలతో జీవించడం అంటే ఏంటి? పరలోకంలో ధనవంతుడు అవడానికి పెట్టుబడి పెట్టుకోవాలి. కాలం లేదు, ఇంకా వెళ్ళిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం, నిత్యమైన నివాసంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఈ లోకం మంది కాదు, ఇవన్నీ కాలిపోతాయి. మనం కట్టుకున్నవి, మనం నిర్మించుకున్నవి ఇవన్నీ నాశనం అయిపోతాయి. మన లోకం వేరే లోకం, అక్కడికి వెళ్ళిపోతాం. ఆ లోకంలో ధనవంతులు అవడానికి సిద్ధపడాలి. నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. కలిగి ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి. అక్కరగా ఉన్న వారికి సహాయం చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి రకరకాల వనరులతోటి నిత్యత్వానికి పెట్టుబడి పెట్టాలి. మన శక్తి, మన తెలివితేటలు, మన యొక్క తలాంతులు, మన యొక్క డబ్బు నిత్యత్వం కోసం పెట్టుబడి పెట్టాలి. దానికి విశ్వాసం కావాలి. విశ్వాసంతో పెట్టుబడి పెట్టాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ అందుకు రాజు 40వ వచనం. 34వ వచనం, 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. పెట్టుబడి పెట్టిన వాళ్ళు వీళ్ళు. విశ్వాసంతో పెట్టుబడి పెట్టారు. నీ జీవితం అలాంటి విశ్వాసంతో పెట్టుబడి పెట్టిన జీవితమేనా? ఎంత సంపాదించుకున్నావు, ఎంత పెట్టుబడి పెట్టావు పరలోకంలో? 25వ అధ్యాయం 34వ వచనం. ఆశీర్వదించబడిన వారులారా, అక్కడుంది ఆశీర్వాదం, పెట్టుబడిలో ఉంది ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం కోసం పెట్టుబడి పెడుతున్నావా? అది విశ్వాసంతో జీవించడం. సువార్త ఎంత ఇవ్వగలవో, వ్యక్తిగతంగా ఎంతమందికి చెప్పగలవో సువార్త చెప్పాలి. ఇది ప్రేమ. ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమతో బలవంత పెట్టబడకపోతే సువార్త చెప్పలేము. సువార్త డ్యూటీ కాదు, సువార్త దేవుని ప్రేమతో బలవంతం చేయబడి నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళని మనుషుల్లో చూడడం, అగ్నిలో కాలిపోతున్న వ్యక్తుల్ని చూడడం, వాళ్ళకి సువార్త చెప్పడం. రోజులో ఎంతమందిని కలుస్తాం, వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయి. సువార్త ఎంతమందికి చెప్పగలమో అంతమందికి వ్యక్తిగతంగా సువార్త చేద్దాం. దీన్నే ప్రేమ, విశ్వాసము, ప్రేమ అన్నాం. మూడవది నిరీక్షణ. ప్రతిరోజు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడు. రాత్రి పడుకోబోయే ముందు, ప్రభు ఈ రాత్రి వచ్చేస్తే నేను నీతో చేస్తాను, ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉన్నట్లుగా సహాయం చేయి. ఉదయాన్నే లేవగానే, అరే నేను ఇంకా ఎత్తబడలేదు, ఇంకొక దేవుడు ఇంకా ఇచ్చాడు, ఈరోజు కూడా ఉంది, ప్రభు ఈరోజు నీకోసం బ్రతుకుతాను, నువ్వు ఇచ్చే అవకాశాలు తీసుకుంటాను, చెప్పాల్సిన వాళ్ళకు సువార్త చెప్తాను, పెట్టుబడి పెట్టాల్సిన చోట పెట్టుబడి పెడతాను, నీకోసం సిద్ధంగా ఉంటాను. నిద్రపోతున్నా, లేకపోతే తెలివిగా ఉన్నా, ప్రభు కోసమే బ్రతుకుదాం. ఆయన రాకడ కోసం ఎదురు చూద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి,
నువ్వెవరైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం తన ప్రాణం అర్పించి నీ పాప పరిహారం కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనే దేవుడని రుజువు చేసుకున్నాడు. ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందుకోవడానికి ఇదే సదవకాశం. ఇంకా కొద్ది సమయంలోనే యుగాంతం సంభవిస్తుంది. నీవు ఎక్కడ నీ నిత్యత్వాన్ని గడుపుతావు? ఎత్తబడే సంఘం గుంపులో నీవు కూడా ఉంటావా, లేక విడువబడిన గుంపులో ఉంటావా? విశ్వాసి, ఇంకా కొంచెం కాలమే ఉంది. ప్రతిరోజు జీతం సంపాదించుకోవడానికి ఒక అవకాశం. ప్రతిరోజు జీతం సంపాదించుకోవడానికి ఒక అవకాశం. ప్రతిరోజు ఎన్నెన్నో అవకాశాలు చేజార్చుకున్నాం. పెట్టుబడి పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభు ఇచ్చే జీతం నిత్యత్వానికి సంబంధించింది. ప్రభు జీతం ఇస్తాడు. ప్రభు మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అయితే జీతం సంపాదించుకోవడానికి మనం కష్టపడాలి, మనం పెట్టుబడి పెట్టాలి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. పోగొట్టుకునేవాడు ప్రభు కోసం పోగొట్టుకునేవాడు సంపాదించుకుంటాడు. ప్రభువుకి ఇవ్వకుండా గట్టిగా పట్టుకునేవాడు పోగొట్టుకుంటాడు. సిద్ధపడు, ఎదురు చూడు, నిత్యత్వానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక, నిన్ను సిద్ధపరచునుగాక. ప్రభునామములో భద్రపరచబడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక.